అందరికీ హాయ్ అండి. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు శనివారం. అన్నీ కూడా ఉదయాన్నే గుమ్మాలన్నీ కూడాను క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాను. తరువాత మీ అందరికీ కూడాను ఇందిరా ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు శనివారం, పైగా ఇందిరా ఏకాదశి కూడా పడింది. కాబట్టి ఈరోజు చాలా విశిష్టంగా చాలా మంచి రోజు. పైగా ఈరోజు నేను నిత్య దీపారాధన అయినా చేసేసుకోవచ్చు ఈరోజు శనివారం కాబట్టి. లేదు అనుకుంటే ప్రత్యేకంగా మనం ఏదైనా పిండి దీపారాధనలు కానీ, లేదనుకుంటే ఎవరైనా సరే కుబేర కొంచెం తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈరోజు చాలా మంచిది. కుబేర కొంచెం తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి కుబేర కొంచెం గురించి చెప్తున్నాను. అలాగే రాగి చెంబుతో నీళ్ళు ఏ మూలన పెడితే బాగుంటుంది. అలాగే ఈరోజు వీడియోలో స్వామివారికి నైవేద్యంగా ప్రసాదం నేను సింపుల్గా ఎలా తయారు చేశానో, ఏం చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, వీడియోస్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. దానివల్ల మరింత మందికి యూజ్ అవుతుంది. అంటే ఎవరికైనా సరే కొన్ని టిప్స్ అనేవి తెలియవు కదా. మన ఛానల్లో మన వీడియోస్లో చెప్పే కొన్ని టిప్స్ అనేవి మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడితే మంచిదే కదా. కాబట్టి మీరెంత లైక్ చేసి షేర్ చేస్తే అంతమందికి చేరుతుంది మన వీడియోస్ కానీ, మన ఛానల్ కానీ. ఈ విధంగా మన ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ సింబల్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. దానివల్ల నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడాను మీకు నోటిఫికేషన్స్ ద్వారా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. నా వీడియోస్ కొన్ని సందర్భంలో లేట్ అయినా సరే మంచి వీడియోస్తోనే నేను వస్తాను. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నా వీడియోస్ అనేవి నేను టైం ప్రకారంగా మీకు అంటే కొన్ని ఛానల్స్లో టైం ప్రకారంగా వస్తాయి. అంటే మార్నింగ్ పలానా టైం అంటే ఆ టైంకే వస్తాయి. లేదు అనుకుంటే కనుక మధ్యాహ్నం, సాయంత్రం ఇలా కొన్ని టైమింగ్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క ఛానల్కి ఉంటాయి. కొన్ని ఛానల్కి అయితే నాలాగా కొంచెం సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీకు ఎవరికైనా తెలియకపోతే కనుక తెలుస్తుందని చెప్పేసి ఈ వీడియోలో చెప్తున్నాను. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను వీడియోస్ చేసినా సరే టైంకి అప్లోడ్ చేయలేకపోయినా, కొంచెం లేట్గా అయినా సరే మన వీడియోస్లో మంచి టిప్స్ ఉన్నవే నేను వీడియోస్ అనేది కొంచెం లేట్గా చేసినా సరే నేను మంచి వీడియోస్ చేస్తాను. అలాగే వీడియోస్ టైం ప్రకారంగా అనేది మన ఛానల్లో ఉండదు. నాకు ఏ టైంకి నాకు ఖాళీ దొరుకుతుందో ఆ టైంకి నేను ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్ అనేవి. మన ఛానల్లో ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. టైం ప్రకారంగా రావడం అంటే మాత్రం మన ఛానల్లో జరగదండి. కానీ మన ఛానల్లో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా చాలా ఇంట్రెస్ట్గా, అవతల వాళ్ళకి ఏదైనా సరే నా వీడియో మొత్తంలో ఏదో ఒక టిప్ అనేది మన వీడియోలో ఉంటుంది. అది అవతల వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను అనుకొని ఆ వీడియో అనేది నేను చేస్తాను. అందుకని కొంచెం లేట్ అయినా సరే మన ఛానల్లో వీడియోస్ అనేది పక్కాగా వస్తాయి. ఒకే రోజులో కొంచెం టైం అటు ఇటు అంటే మార్నింగ్ అయినా అవ్వచ్చు, మధ్యాహ్నం అయినా అవ్వచ్చు, ఈవినింగ్ అయినా అవ్వచ్చు. ఇలాగా టైం మారినా సరే పక్కాగా వీడియో అనేది వస్తుంది. ఒకవేళ ఆ రోజు వీడియో రాకపోతే కనుక మరుసటి రోజు వచ్చిన, ఒక వారం తర్వాత వచ్చిన, 10 రోజుల తర్వాత వచ్చినా సరే కంపల్సరీగా మళ్ళీ నేను వీడియోస్ అనేవి నేను పెడుతూనే ఉంటాను. అయితే ఇక్కడ ఈరోజు వీడియోలో ఏంటంటే, ఈరోజు శనివారం కదా, పైగా ఇంద్ర ఏకాదశి కూడాను. ఇంకా నేను మీకు చెప్పినట్టు కుబేర కొంచెం ఎవరైనా కొనుక్కొని తెచ్చుకోవాలనుకుంటే కనుక మీరు తెచ్చుకోవచ్చు. ఈరోజు చాలా మంచిది. ఏకాదశి రోజు తెచ్చుకుంటే కనుక చాలా మంచిది. పైగా ఈరోజు ఇందిరా ఏకాదశి కావడం వల్ల నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి శనివారం నాడే పడితే నేను ఆ టైంలో నేను 7 వారాల వ్రతం అనేది చేస్తున్నాను. అందులో ఒక వారం పడింది. చాలా బాగా చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను. పైగా ఆ రోజు అనుకోకుండా నేను ప్రసాదాలు అంటే నేను ఓన్గా తయారు చేసి ప్రసాదాలు తీసుకెళ్ళి పంచడం కానీ ఇలా అనుకోకుండా అయ్యింది. కానీ చాలా బాగా అయింది. నాకు మళ్ళీ ఈరోజు చేస్తూ ఉంటే నాకు అదే గుర్తుకొచ్చింది. అయితే ఈరోజైతే చాలా మంచిదండి. మీరు ఎవరైనా
కుబేర కొంచెం తెచ్చుకొని ఇంట్లో పెట్టి పూజ చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా ఎక్కువ పూజలైతే ఏం చేసి అక్కర్లేదండి. మామూలుగా అందులో ఏం వేయాలో అవి వేసేసి దేవుడి గదిలో మన పటాల దగ్గర, మన దేవుడి ఫోటోల దగ్గరే పెట్టేసి మామూలుగా పుష్పాలతో అలంకరించేసుకొని పసుపు, గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లు అనేవి పెట్టేసి దీపారాధనలో దానికి కూడా ఏంటంటే కొంచెం దీపారాధన చేసి మనం ఇంట్లో పెడితే కనుక మనకి చాలా మంచిది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి తెలియదు కదా, తెలిస్తే కనుక మీరు చూడండి, లైక్ చేయండి. తెలియని వాళ్ళకైతే మాత్రం ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇంక ఇక్కడ రాగి చెంబుతో నీళ్ళు కూడాను నేను ముందు వీడియోలో చూపించినట్టు అంటే గడప దాటిన తర్వాత మనకి ఎటువైపు అయితే ఈశాన్య మూల వస్తుందో ఆ కార్నర్లో మనం ఇది పెట్టుకుంటే మంచిది. పెట్టుకుంటే ఏమవుతుందంటే చాలా మంచిదండి. ఎందుకంటే నాకు తెలిసింది నాకు తెలిసిందే మీకు చెప్తున్నాను. ఇది అయితే మాత్రం నీళ్ళు పెట్టుకుంటే కనుక పక్కన కొంచెం ఇల్లంతా కూడా పాజిటివ్నెస్తో ఉంటుంది. పైగా మనకి నమ్మకం ఏదైనా సరే మనం ఏం చేసినా సరే నమ్మకంగా చేస్తే ఆ నమ్మకం అనేది అస్సలు ఒమ్ము కాదు. అది మాత్రం నేను పక్కాగా చెప్పగలను. ఎందుకంటే నాకు తెలిసిందని మీకు చెప్తున్నాను. ఇది ఏంటంటే ఒక మూల ఆ కార్నర్‌లోనే కాదు, మనం ఆగ్నేయంలో అంటే వంటగదిలో ఎక్కడైతే ఆగ్నేయం ఉంటదో మనకి స్టవ్ పక్కన మనకి ఆగ్నేయం ద్వీపం అనేది మనం వెలిగిస్తూ ఉంటున్నాం కదా! ఇప్పుడు చాలామంది కూడా వెలిగిస్తున్నారు. అదే ప్లేస్లో కూడా ఈ రాగి చెంబుతో వాటర్ అనేది పెట్టుకోవచ్చు. అది ఎప్పుడెప్పుడు పెట్టాలంటే ఎప్పుడైనా పెట్టేసుకోవచ్చు. అంటే రోజు పెట్టచ్చు, 2 రోజులకు ఒకసారి రోజు పెట్టచ్చు. అవ్వకపోతే కనుక 2 రోజులకు ఒకసారి నీళ్ళు మార్చుకుంటూ మనం ఇందులో ఏవేవైతే వేస్తున్నామో అవి మళ్ళీ రిపీట్గా వేస్తూ మనం మూల పెట్టుకుంటే కనుక మనకి రాగి చెంబు అనేది రంగు మారుతూ ఉంటుంది కదా, అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని అది ఏంటంటే వెంటనే క్లీన్ చేసుకున్న వెంటనే క్లాత్తో తుడుచుకుంటే కనుక రాగి చెంబు బేగ మరకలు పట్టకుండా అంటే ఒక 2-3 డేస్ అయినా మనకి తోముకోక్కర్లేదు. అంటే నల్లగా అయిపోకుండా అయితే ఉంటుంది. ఈ టిప్ అనేది మీరు యూజ్ చేయండి. అయితే ఇలాగా ఈ కార్నర్లో అయినా పెట్టుకోవచ్చు. ఆగ్నేయం మూల మీకు చెప్పినట్టు వంటగదిలో స్టవ్ పక్కన ఆ మూలనైనా పెట్టేయచ్చు. అంటే మనం ఎప్పుడైనా ఆగ్నేయం మూల దీపం పెట్టలేకపోతే కనుక ఈ చెంబుతో నీళ్ళు అనేది అక్కడైనా పెట్టచ్చు, ఈ కార్నర్లోనైనా పెట్టుకోవచ్చు. మనం రాగి చెంబుతో నీళ్ళు పెట్టేటప్పుడు అందులోనే మీరు ముందు వీడియో చూడకపోతే కనుక మీకు ఇది ఉపయోగపడుతుందని నేను మళ్ళీ చెప్తున్నాను. చెంబు నిండా నీళ్ళు వేసేసి కొంచెం గంధం కలిపిన అక్షింతలు వేసేసి ₹5 కాయిన్ అనేది వేయండి. ఏ కాయిన్ అయినా పర్వాలేదు. అంటే నేను మామూలుగా నాకు లెక్క ప్రకారంగా సెంటిమెంటల్గా నేను ₹5 కాయిన్ అయితే అందులో వేస్తున్నాను. ₹5 కాయిన్ అనేది అందులో వేసేసి పసుపు, కుంకుమ, గంధం అలాగే జవ్వారి పౌడర్, పచ్చకర్పూరం ఇవన్నీ వేసేసిన తర్వాత పైన పుష్పాలు వేసుకోవచ్చు. లేదంటే ఒక్క పుష్పం అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. వేసుకొని మన ఇష్టం. అది మనం ఏ కార్నర్ కావాలంటే మీకు ఇప్పుడు 2 చెప్పాను కదా, ఆగ్నేయ మూల అలాగే ఈశాన్య మూల. ఈ 2 మూలల్లో ఎక్కడైనా సరే ఒక చోట అయితే పెట్టచ్చు. మెయిన్గా అయితే మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఈశాన్య మూల మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్లో మనకి సైడ్కి లోపలికి వచ్చేటప్పుడు మన పక్కన ఉంటుంది కదా, ఆ మూలనైతే పెట్టచ్చు. అలాగే లక్ష్మి కొంచెం అంటే కుబేర కొంచెం 2 కూడా ఒకటే. అయితే ఎవరైనా సరే మనం ఎవరైనా కొత్తగా తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఈరోజు చాలా మంచిది. ఈరోజు ఒకవేళ స్కిప్ అయినా ఎప్పుడైనా సరే ఏకాదశి పడేటప్పుడు ఇంటికి తెచ్చుకొని ద్వీపం పెట్టుకొని అలంకరించుకుంటే కనుక మనకి మంచిది. అలాగే ఇక్కడ మనం పెట్టే కొంచెం కింద ప్లేట్ కూడా మనం బొట్లతో అలంకరించుకోవాలి. అలా పెట్టేసిన తర్వాత కొంచెం పెట్టిన తర్వాత రైస్ అనేది కొంచెం కొంచెంగా వేసుకొని ఇందులో ఏం వేయాలనేది నేను మీకు చూపిస్తాను. కొంచెం ముందుగా అయితే కొంచెం రైస్ వేసేసుకొని తరువాత కాయిన్స్ అలాగే లక్ష్మీ గవ్వలు, శంకు చక్రాలు ఇలా అన్నీ కూడా గులివింద గింజలు, వెండి, బంగారం చిన్న చిన్న ముక్కలు ఏవైనా ఉంటే కనుక వెండి, బంగారం అంటే పెద్ద పెద్ద వేసేయాలి ఏం లేదు. నా దగ్గర అయితే బంగారం అయితే ముక్కు పొడక వేరేగా ఉంది. అది నేను ఆ ప్యూర్ గోల్డే అదైతే నేను వేసేస్తున్నాను. అలాగే వెండి చిన్న రేకు ఉంది, అది కూడా వేసేస్తున్నాను. ఇక్కడ గులివింద గింజలు అలాగే ముఖ్యంగా
మనకి ఈ ముత్యం అంటే ముత్యం అంటే మనకి సముద్రంలో ఉంటది కదా! ఆ అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. కాబట్టి ముత్యాలు కూడా వేసుకుంటే మంచిది. నేను ముత్యం ఎక్కువ వేయట్లేదు. ఒకటైతే వేస్తున్నాను. అలాగే గులివింద గింజలు ఇవి కూడా వేసేస్తున్నాను. అన్నీ కూడా వేసేసి పైన రైస్ అంటే కొంతమంది ఏంటంటే ఒక్కొక్కటి వేస్తూ స్టెప్ బై స్టెప్‌గా రైస్ వేస్తారు. మనం ఎలాగైనా వేసేసుకోవచ్చు. ఏవైనా సరే అందులోకే వెళ్తాయి కాబట్టి అందులోనే వేస్తాం కాబట్టి కిందన రైస్ స్టార్టింగ్‌లో రైస్ వేసి సెంటర్‌లో ఇవన్నీ వేసేసి తరువాత పైన మళ్ళీ ఫుల్‌గా మనం రైస్ వేసేసుకుంటే గనక చాలా మంచిది. ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. లక్ష్మీదేవి పుట్టినవి అన్నీ కూడాను. కాబట్టి అన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనవే కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని దీనిపైన కూడా చిన్న పచ్చకర్పూరం పౌడర్‌లా వేసేసుకొని గంధం, పసుపు అలాగే కుంకుమ కూడా పైన చల్లుకొని చిన్న జవ్వారి పౌడర్ కూడా పైన చల్లుకుంటే గనక మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. అది చాలా బావుంటది కాబట్టి ఆ స్మెల్ కూడా చాలా బావుంటది కాబట్టి మనం ఈ పైన వేసుకుంటే గనక మంచిది. మీరు అనుకోవచ్చు ఇవన్నీ వేసాం కదా! రైస్ పాడైపోదు. రైస్ ఏమీ పాడవు. మనం అక్షింతల్లో కూడా గంధం, పసుపు, కుంకుమ కలుపుతూ ఉంటాం కదా! అక్షింతలు ఏమైనా పాడవుతాయా? పాడవవు కదా! అలాగే ఇవి కూడాను పాడవవు. ఇది మనం జాగ్రత్తగా పెట్టేయొచ్చు. అలాగే నా దగ్గర శంకుచక్ర నామాలు తిరుపతి నుంచి తీసుకొచ్చిన శంకుచక్ర నామాల స్టాండ్ కూడా ఉంది. అయితే నేను అది సెపరేట్‌గా పెట్టకుండా ఏదైతే లక్ష్మి కొంచెం ఉందో దానిపైన నేను ఇలాగా డెకరేట్ చేసి పెట్టేస్తున్నాను. అంటే ఇక్కడ శంకుచక్రాలకి కూడాను నామంకి శంకుచక్రాలకి కూడాను గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లు పెట్టేసి దీనిపైన కూడా పెట్టేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే గంధం కలుపుకునేటప్పుడు అందులో కొంచెం పచ్చకర్పూరం వేసుకొని గంధం బొట్లు పెట్టుకుంటే గనక అలాగే వీలైతే జవ్వారి పౌడర్ వేసుకోవచ్చు. లేదంటే మనం గంధం కానీ పసుపు కానీ కలుపుకునేటప్పుడు రోజ్ వాటర్ వేసి కలుపుకుంటే గనక మనకి అది మనం బొట్లు పెడతా ఉంటాం కదా! మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. సో ఇలాగైతే మాత్రం ఇలాగా లక్ష్మీ కుంచానికి ఇలా పైన శంకుచక్ర నామాలు ఇలా పెట్టేశాను. శంకుచక్ర నామాలు అలాగే లక్ష్మీ కొంచెం ఇలాగా సెట్ చేసి ఇలా పెట్టేశాను. ఇప్పుడు చిన్న ధూపం అనేది వేసేసి ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు పుష్పాలు మనం ఎన్నైనా సరే పెట్టేయచ్చు. ఎవరికైనా అంటే ఇవి ఎవరికైనా సరే ఆనవాయితీ ఉండాలా, నియమాలు ఏమైనా ఉండాలంటే అదేం అవసరం లేదు. ఎవ్వరైనా ఇంటికి తీసుకురావచ్చు. నమ్మకంగా చేసుకుంటే మనం ఏం చేసినా సరే ప్రతీదీ నమ్మకంగా చేసుకుంటే ఒమ్ము కాదు అంటారు కదా! అలాగా మనం ఏదైనా సరే మనస్తృప్తిగా, మనస్ఫూర్తిగా, నమ్మకంగా చేసుకుంటే గనక అన్నీ కూడా శుభమే జరుగుతాయి. నమ్మకంగా అన్నీ జరుగుతాయి. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి చెడు జరిగినా సరే అయ్యో! ఇది చెడు జరిగింది కదా! అని మనం బ్యాక్ స్టెప్ వేయకూడదు. నాకు తెలిసి భగవంతుడి విషయంలో అయితే మాత్రం అంటే కొన్ని కొన్ని విషయాల్లో నేను అంటే నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. మనం లైఫ్‌లో కొన్ని కొన్ని విషయాల్లో బ్యాక్ స్టెప్ వేసినా సరే, భగవంతుడు మనకెక్కడో దగ్గర ఏదో ఒక అవకాశం, ఏదో ఒక నమ్మకం, ఏదో ఒకటి ఇస్తాడని నాకు గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే నేను భగవంతుడిని ఎక్కువగా నమ్ముతున్నాను. అందులోకి నాకు ఇష్టమైన తండ్రి వెంకటేశ్వర స్వామి, కనకమహాలక్ష్మి తల్లి. వీళ్ళిద్దరినైతే ఇంకా ఎక్కువగా నమ్ముతూ ఉంటాను. చాలా ఇష్టంగా కూడా పూజ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఏదైనా మనసులో బాధున్నా సరే ఇంకా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని అతనితో ఏదో ఇంట్లో మన అమ్మ నాన్నతో ఎలాగా మనకి ఒక ఫ్రెండ్‌తోని, ఒక అమ్మ నాన్నతోని ఎలా అయితే మనం బాధను పంచుకుంటామో, ఆ విధంగా మనం నమ్మిన దేవుడిని మనం నమ్మకంగా మనం పూజ చేసుకొని మనం ముందుకు వెళ్తే గనక మనకు వెనకాతల ఎన్ని ఒడిదుడుకులున్నా బ్యాక్ స్టెప్ వేయకుండా మనకి భగవంతుడైతే మాత్రం మనకి చేయూతగా ఉంటాడు. అది నమ్మకంగా అన్నీ చేసుకోవాలి. లేకపోతే ఆ నమ్మకం లేకపోతే భగవంతుడే కాదు ఏమీ ఉండదు. అది నా ఉద్దేశం. ఇంకిక్కడైతే మాత్రం ఇంకా ప్రసాదంకి ఈరోజు ఏకాదశి కదా! ప్రత్యేకంగా అయితే మాత్రం ప్రసాదంకి సింపుల్‌గా అయిపోయేలాగా కొంచెమే అంటే మరీ ఎక్కువేం కాకుండా కొంచెంగా నేను చేసుకుంటున్నాను. ఇదైతే కొద్దిగా నెయ్యి అయితే వేశాను. నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే కిస్మిస్ కూడాను. ఈ ఈ పాయసం ఏంటంటే చాలా సింపుల్‌గా అయిపోద్ది. గోధుమ రవ్వ పాయసం. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా అయిపోతది. టేస్టీగా కూడా ఉంటది. ఎంత బావుంటదంటే అంత బావుంటది. అంటే ఇది మనం
కేసరిలాగా చేసుకుంటా ఉంటాం కదా! గోధుమ కేసరి అంటే గోధుమ రవ్వ, వైట్ రవ్వ, చిన్న రవ్వ ఉంటది కదా! దాంతోనైనా మనం ప్రసాదంలాగా స్వీట్‌లాగా చేసుకుంటా ఉంటాము. ఇది కూడా అంటే కొంచెం దగ్గరికి కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతాలయ్యేటప్పుడు గట్ట మనకి ఏంటంటే ప్రసాదం చేస్తూ ఉంటారు కదా! అప్పుడు ఈ ఎర్ర గోధుమలో వేసి చేస్తారు. అలాగే సత్యనారాయణ స్వామికి, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనవి ఎర్ర గోధుమ నూక. మనం అన్నవరం ప్రసాదం కూడా ఎర్ర గోధుమ నూకతోనే తయారవుతది. కాబట్టి ఇది టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇది కొంచెం మనం సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. ఇది కొద్దిగా వేసుకుంటే చాలు ఎక్కువగా అయిపోద్ది. ఉడికేటప్పటికి చాలా ఎక్కువగా అయిపోద్ది. ఇదే నేతిలో కిస్మిస్, జీడిపప్పు వేయించేసుకున్నాం కదా! అదే నెయ్యిలో మనం ఇప్పుడు కొంచెమే చేసుకుంటాం కాబట్టి ఒక కొద్దిగా ఎర్ర గోధుమ నూక ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కళాయి ముందే చాలా వేడిగుంది. పైగా నెయ్యి కూడా వేడిగా ఉంది. జీడిపప్పు అవన్నీ వేయించుకున్నాం కదా! వేడిగా ఉంది కాబట్టి ఆ వేడి సరిపోద్దని చెప్పేసి నేను ఆ వేడి సరిపోద్దని చెప్పేసి ఆ గోధుమ రవ్వ అనేది కొంచెం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించేసుకుంటున్నాను. ఇంక ఇది పక్కన పెట్టేసి కొంచెం పాలనేవి తీసుకుంటున్నాను. కొద్దిగా మనం కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి ప్రసాదం కొంచెమే తీసుకుంటున్నాను పాలు. ఇలా పాలు తీసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని బాగా మరిగిన తర్వాత ఈ నూక అందులో వేసేయడమే. చాలా సింపుల్‌గా అయిపోద్ది. ఎప్పుడైనా సరే దేవుడి గదిలో ఇలాగ ప్రత్యేకంగా ఏకాదశులు గానీ, లేదు అనుకుంటే ఏవైనా వ్రతాలు చేసుకునేటప్పుడు కానీ, ఏదైనా అప్పటికప్పుడు స్వీట్ చేసుకోవాలనుకుంటే గనక మనం ఇది సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అంటే వైట్ గోధుమ రవ్వతోనైనా మనం సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ ఎర్ర గోధుమ రవ్వతోనైనా సింపుల్‌గా చేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం థిక్‌గా అంటే కొంచెం దగ్గరికి చేయట్లేదు. కొంచెం పలచగా చేసుకుంటే గనక మనకి ఆల్రెడీ చల్లగా అంటే చల్లారిన తర్వాత బాగా కొంచెం దగ్గరికి అవుతూ ఉంటాయి కదా! నూకతో చేసిన ఏ స్వీట్ అయినా సరే. అందుకని జెప్పేసి నేను కొంచెం పలచగా చేస్తే గనక మనకి వేడంతా పోయిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తది. పాయసం చాలా బావుంటది కూడాను. ఇక్కడ 2 యాలకులు తీసి ఇలాగా పౌడర్ చేసి ఇందులో వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత కొంచెం బాగా మరిగిన తర్వాత అప్పుడు ఈ నూకనేది ఇందులో వేసేసుకుందాం. పాలు బాగా మరిగాయి. ఇప్పుడు ఈ రవ్వ అనేది ఇందులో వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనకి రవ్వ అనేది మనం వెంటనే కలపకపోతే గనక మనకు ఉప్మాకైనా సరే మీరు గమనించారో లేదో మనం ఉప్మా అయినా సరే ఎసరు బాగా మరిగిన తర్వాత నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం సిమ్‌లో పెట్టి తిప్పుకుంటా ఉన్నప్పుడు అది తిప్పకపోతే ఒక్కసారి తిప్పకుండా మనం గరిటె పక్కన పెట్టామంటే గనుక అడుగు పట్టేసి ఇలాగ ముద్దలుగా అయిపోతూ ఉంటది. అలా పట్టకుండా ఉండాలంటే గనక వెంటనే ఇలాగ స్పూన్‌తోని మనం తిప్పుకుంటా ఉంటే గనక మనకి ఆ పలుకుల్లాగా ఉన్నవి గట్టా మనకు అంటుకోకుండా సింపుల్‌గా వచ్చేస్తది. ఇంకా ఇది బాగా మరుగుతున్నప్పుడు ఉడికింది అనుకున్నప్పుడే కొంచెం బెల్లం ఇలా వేసేసుకుంటే గనక మనం బెల్లం కరిగి ఇంకా బాగా ఉడుకుతుంది. అంటే మనం ముందు ఉడకకుండానే ఆ రవ్వ ఉడకకుండానే మనం బెల్లం వేసుకుంటే గనక త్వరగా రవ్వ అనేది మెత్తగా అవ్వదు. పలుకులుగా అలాగే ఉండిపోద్ది. అప్పుడు బెల్లం కూడా కరిగిపోయి ఇంకా విరిగిపోద్ది. అలా కాకుండా పాలు విరిగిపోతాయి. అలా కాకుండా మనం ఏదైతే రవ్వ వేసుకున్నామో అది బాగా మెత్తగా అయిన తర్వాతే లాస్ట్‌లో బెల్లం యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మరిగించుకొని వెంటనే తీసేస్తే గనక మనకు పాలనేవి విరిగిపోకుండా మనకి పాయసం అనేది చాలా చక్కగా పల్చగా తయారవుతది. అలాగే దగ్గర పడేటప్పుడు కూడాను మనకి చాలా టేస్టీగా ఉంటది. పైన కొంచెం జీడిపప్పులు వేసేస్తున్నాను. అయినా సరే అది ఉండలేదు. లోపలికి వెళ్ళిపోయింది. అది అంటే పాయసంలోకి వెళ్ళిపోయింది. అంటే కొంచెం పల్చగా చేశాను కదా! అందువల్ల. అలాగే కొంచెం పైన కొద్దిగా నెయ్యి అనేది వేస్తున్నాను. మీకు వీలైతే గనక ఈరోజు ఏకాదశి అదే స్వామివారికి మనకు నైవేద్యంగా ఇది చేశాం కాబట్టి పైన చిన్న పచ్చకర్పూరం వేసుకుంటే చాలా మంచిది. నేనైతే వేశాను. అది
వేసి పెట్టే ముందే అంటే దేవుడి గదిలో, పూజ గదిలో పెట్టే ముందే నేను పచ్చకర్పూరం అనేది నలిపి కొంచెం పైన వేశాను. వేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా కుబేర కొంచెం ఇక్కడైతే పెట్టేస్తున్నాను. అంటే స్వామివారి ఫోటో పక్కన ఉంది. అక్కడ పెట్టడానికి ప్లేస్ సరిపోదు కాబట్టి ఇక్కడ నేను ఎలాగో మనం స్వామివారిని తలుచుకునే కదా శంఖచక్ర నామాలు, అలాగే లక్ష్మీదేవి కుబేర కొంచెం అనేది మనం పెట్టాము. అది కూడా స్వామివారి స్వరూపమే కాబట్టి ఇలాగా నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించాను.